శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు డ్యామ్ సేఫ్టీ సిడబ్ల్యూసీ అధికారుల పరిశీలన ముగిసింది. యాంటీ జెలెన్స్కీ ప్రపంచ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వారితో ముక్కల రమేష్, రాజగోపాల్ సిడబ్ల్యూసీ సేలం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు పరిశీలించారు. 2 రోజులుగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జలాశయం అధికారులతో కలిసి సమావేశమై జలాశయానికి సంబంధించిన ప్లాంచ్ ఫుల్ అప్రోచ్ రోడ్ డ్యామ్ గేట్లు కొండ చర్యలకు సంబంధించిన వాటికి అధికారులతో కలిసి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో మొదటి ఫేజ్ కింద 103 కోట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం తెలిపినట్లు జలాశయం అధికారులు తెలిపారు. పరిశీలన అనంతరం జలాశయం వ్యూ పాయింట్ వద్ద డ్యామ్ సేఫ్టీ సిడబ్ల్యూసీ అధికారులతో ముఖాముఖిగా చర్చించి జలాశయానికి సంబంధించిన మరమ్మతుల వివరాలను సమావేశంలో చర్చించారు. రివ్యూ మీటింగ్ జరిగిందండి. మెయిన్ ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రీవియస్గా అంతకుముందు కూడా మీకు కూడా ఒక ఐడియా ఉంది. ప్రీవియస్గా మనం డ్రిప్ డ్యామ్ రీహాబిలిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ 2 కింద మనం వేరియస్ వర్క్స్ శ్రీశైలం డ్యామ్కి సంబంధించి వేరియస్ వర్క్స్ సంబంధించి వీటి మీద అంతకుముందు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ సిడబ్ల్యూసీ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ టైం కూడా ఏంటంటే ఒక ఫ్రూట్ఫుల్ సొల్యూషన్ కోసం సార్ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. సెంట్రల్ కేంద్రీయ నిర్మాణ సంస్థ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ డ్యామ్ సేఫ్టీ అండ్ హైడ్రాలజీ ఈ మూడింటికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. మనము ఈ ట్రిప్ అనే స్కీమ్ ద్వారా దీనిలోకి మనం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫండ్ని మనం తీసుకోవడానికి కోసం చాలా గట్టిగా మనం 2023 నుంచి ప్రయత్నం చేయడము, వాళ్ళు కూడా మనని ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న డ్రిప్ 2 ప్రోగ్రాంలోకి తీసుకోవడం జరిగింది. మనము తెలంగాణ శ్లోకా అడ్వర్టైజింగ్ ప్రైవేట్ మేనేజింగ్ డైరెక్టర్ సిఓ కె శ్రీనివాస్ వరుసగా 3వసారి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డుకి ఎన్నికయ్యారు. ఆయనకు అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ రంగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో శ్లోకా అడ్వర్టైజింగ్ కార్పొరేట్ ప్రభుత్వ రంగాలలోని క్లయింట్లకు నాణ్యత గల ప్రకటనను విజయవంతంగా అందించింది. దక్షిణాదిలో శ్లోకా అడ్వర్టైజింగ్ ను అత్యుత్తమ ఏజెన్సీగా ఆయన తీర్చిదిద్దారు. ప్రతిష్టాత్మకమైన AAA బోర్డులోకి ఎన్నికవ్వడం ఎంతో సంతోషాన్నిస్తుందని శ్రీనివాస్ అన్నారు. మీడియా, అడ్వర్టైజర్స్ కు మధ్య వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు ఇతర బోర్డు సభ్యులతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన చెప్పారు. కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. విజయదశమి ముందే ఈ స్థాయిలో ధరలు పెరిగిపోతే రోజువారీ వేతనాలు తీసుకునే వారి పరిస్థితి ఏంటని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా కేజీ 60 రూపాయలు. ఉల్లిపాయలు, టమాటాలు సెంచరీ కొట్టేశాయి. రైతు బజార్లో సబ్సిడీ మీద కుటుంబానికి కేజీ టొమాటో 50 రూపాయలకు అందజేస్తున్నారు. ఈ ధరలు చూసి కొనేది ఎలా, తినేది ఎలా అని సామాన్య ప్రజలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం విశాఖ నరసింహనగర్ రైతు బజార్ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. కూడా కూరగాయలు నిత్యావసర ధరలు పెరిగిపోయిన ప్రజలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో విశాఖలో కూడా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం నరసింహనగర్ రైతు బజార్లో ఉన్నాం. అసలు ఏమీ కొనేట్లేదు, ఏమీ తినేట్లేదు కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సార్ ఎలా ఉన్నాయి అసలు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? అసలు సమానంగా చూస్తే బాగానే ఉన్నది నా అంచనా ప్రకారం. ఎందుకు అంటే ఈ కూలీ 800 తీసుకుంటున్నారు. రైతుకి ఏం కిడుతుందా? కిట్టదు. కానీ అలాగా రోజు రోజుగా పెరిగిపోతుంది. దాని ప్రకారం చూస్తే జనాలు ఎక్కువ రేటు ఉన్నది అనుకుంటున్నారు అంతే. సార్ ఇక్కడ ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి అంటే ఈ మధ్య బాగా పెరిగిపోయినాయి కదా? చాలా ఘోరంగా ఉన్నాయి సార్. మధ్య తరగతితో బతకడం చాలా కష్టంగా ఉంది. చాలా హెవీగా ఉన్నాయి రేట్లు. కొనలేకపోతున్నాం. మరి ఏం బతుకుతాం సార్ ఇంత రేట్లు అయితే? మనం ఎప్పుడూ లేదు సార్. ఈ మధ్యనే చాలా ఘోరంగా పెరిగిపోయాయి రేట్లు. అన్నీ కూడా ప్రతి దినుసులు కూడా పెరిగిపోయాయి. అది నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు అవి అలాగే ఉన్నాయి సార్. ప్రతిది కూడా అలాగే ఉన్నాయి. ఇది పరిస్థితి చూడవచ్చు మనం. ఇవాళ టమాటాలు బయట 70 నుంచి 80 రూపాయలు, 90 రూపాయలు కూడా అమ్మడంతో రైతు బజార్లో రేషన్ కార్డు కానీ లేదా ఆధార్ కార్డు కానీ చూపించిన వాళ్ళకి 50 రూపాయలకి టమాటాలు ఇస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు. దీనికోసం కూడా భారీ క్యూ. మొత్తం కూడా మహిళలు అయితే అందరూ కూడా క్యూలో నిలబడి తీసుకునే పరిస్థితి వేస్తారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంత దారుణంగా రేట్లు పెరిగిపోయినా కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా లైన్లో నుంచి వీళ్ళందరూ కూడా కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ టమాటాలు ఇవాళ నుంచి
మొత్తం కూడా ఒక సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఏర్పాటు చేయడంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. భారీగా క్యూ లైన్లో నిలబడి మొత్తం అందరూ కూడా నిలబడి చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం ఒకసారి మనం ఈ లైన్ చూడవచ్చు ఎంత ఉందో. ఇక్కడ 2 కౌంటర్లు పెట్టారు. 2 కౌంటర్లు కూడా మొత్తం కూడా ఎక్కువగా నిలబడి కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం వీళ్ళని కూడా అడిగే పరిస్థితి. సార్, ఇప్పుడు టమాటాల లైన్లో నుంచి కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఏం చేస్తారు సార్, అర్థం కావట్లేదు. మాకు కూడా అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా ధరలు పెంచేస్తుంటే ఏం బతుకుతాం సార్? నేనేదో అనుకోవడం లిక్కర్ తగ్గించేసి దీన్ని పెంచారని మేము అనుకుంటున్నాం. మరి జనాల అపోహ అలాగే ఉంది. అదెందుకు తగ్గించడం, ఇదెందుకు పెంచడం? ఇది నిత్యావసర సరుకులు కదా, మాకు శుభ్రంగా నిత్యావసర సరుకులు మంచిది ఇవ్వాలి. కానీ మాకు అనవసరంగా లిక్కర్ ఎందుకు రోజు తాగుతామేంటి? ఇక తాగుబోతులు అయిపోతాం. రోజు ఇదే తగ్గించేస్తే మంచి ప్రీమియం పెట్టాలా, కొంచెం ₹2 తగ్గించి ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ నిత్యావసర ధరలు పెంచేస్తే సామాన్యుడు ఎలా బతుకుతాడండి? కష్టం కదా. ఇప్పుడు చూడండి ఎంత బాధ పరిస్థితి వచ్చింది మాకు. చాలా కష్టం అండి ఎలాగైతేనే. మరి ఈ ప్రభుత్వం బాగా ఆదుకుంటుందో బాగా చేస్తా అనుకుంటా మాకైతే నమ్మకం కుదరట్లా ఈ విధంగా చూస్తుంటానే. రోజు ఇదేం పరిస్థితి అండి? నిజం దారుణంగా అయిపోయింది పరిస్థితులు.